పాన్ ఇండియా మోస్ట్ అవైడెడ్ సినిమా దేవరా. ఎక్కడ చూసినా ఈ సినిమా గురించి చర్చ జరుగుతోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. జనతా గ్యారేజ్ ఇట్ట తర్వాత మళ్ళీ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తారక్ చేస్తున్న ఈ సినిమా కావడంతో మూవీపై అంచనాలు కాస్త ఎక్కువగానే ఉన్నాయి. ఈసారి పాన్ ఇండియా స్థాయిలో బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ కొట్టడానికి ఎన్టీఆర్ సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుండి ఫస్ట్ లుక్ టీజర్స్ సాంగ్స్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ప్రతి అప్డేట్ ఫ్యాన్స్ లో ఆసక్తిని పెంచింది. ఇక తాజాగా వచ్చిన చుట్టమల్లె సాంగ్ బిగ్గెస్ట్ హిట్ అయింది. 100 మిలియన్స్ కి పైగా వ్యూస్ సాధించి సోషల్ మీడియాలో దుమ్మురేపుతోంది. ఇప్పుడు మూడో సాంగ్ కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమా నుండి మూడవ పాటగా ఆయుధ పూజ సాంగ్ వస్తుందని సమాచారం. ఇటీవల ఆ పాట చిత్రీకరణ పూర్తి చేశారు. 100 మందికి పైగా డాన్సర్లతో బిగ్ సెట్లు ఎన్టీఆర్, సైఫ్ అలీ ఖాన్ మీద ఈ పాట చేశారు. సినిమాకి హైలైట్ గా నిలిచే ఈ పాటను ఈ నెలలోనే విడుదల చేస్తారని తెలుస్తోంది. ఈ పాటతో ప్రమోషన్ జోరు పెంచాలని చూస్తున్నారు. సినిమా షూటింగ్ చివరి దశకు చేరింది. దాంతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా వేగంగా చేస్తున్నారు. దేవరా పార్ట్ 1 ని సెప్టెంబర్ 27న తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. అయితే ఈ మూవీ గురించి నిత్యం ఓ రూమర్ ఫిలిం సర్కిల్లో వైరల్ అవుతోంది. తాజాగా మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది. అభిమానులు అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న తెలుగు సినిమాల జాబితాను ప్రముఖ మీడియా సంస్థ ఓరామాక్స్ ప్రకటించింది. ఏ ఏడాది రిలీజ్ అయ్యే సినిమాలలో ట్రైలర్ రిలీజ్ కాని సినిమాలపై సంస్థ సర్వే చేసింది. ఇందులో ఎన్టీఆర్ నటిస్తున్న దేవరా సినిమా కోసం ఎక్కువ మంది ఎదురు చూస్తున్నట్లుగా తెలిపింది. ఆ తర్వాత స్థానాల్లో పుష్ప 2, ఓజీ, స్పిరిట్, జై హనుమాన్ సినిమాలు ఉన్నాయి. ఈ విషయం తెలిసి ఎన్టీఆర్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రాన్ని దాదాపుగా 300 కోట్ల బడ్జెట్తో నిర్మిస్తున్నారని తెలుస్తోంది. కొరటాల శివ ఎన్టీఆర్ కాంబోలో వస్తున్న రెండవ సినిమా ఇది. దీంతో దేవరా కోసం తారక్ ఫ్యాన్స్ 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రానికి అనిరుద్ సంగీతాన్ని అందిస్తున్నారు. అలాగే ఇందులో తారక్ జోడీగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తోంది. ఈ సినిమాతోనే తెలుగు తెరకు పరిచయం కాబోతోంది జాన్వీ. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ తో ఆకట్టుకుంటూ ఉండగా ఇందులో గ్రామీణ అమ్మాయిగా ఆమె కనిపించనుంది. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన మరిన్ని వివరాలను షేర్ చేయనున్నారు మేకర్స్. ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ను 2 భాగాలుగా తీస్తున్నారు మేకర్స్. ఫస్ట్ పార్ట్ ను సెప్టెంబర్ 27న విడుదల కానుండగా ఆ తర్వాత సెకండ్ పార్ట్ షూటింగ్ స్టార్ట్ చేయనున్నారు. సముద్ర నేపథ్యంలో మత్స్యకారుల జీవితాల ఆధారంగా ఈ చిత్రాన్ని తీసుకొస్తున్నట్లుగా తెలుస్తోంది.